ఈరోజు మనం విజయనగరం మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజయనగరం మెడికల్ కాలేజ్ సుమారు 2 సంవత్సరాల క్రితం అక్కడ పని అయిపోయింది. 2-3 సంవత్సరాలు అయింది, పని అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నాబార్డుకి యూసీ సర్టిఫికేట్, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఫండ్స్ మళ్ళించారు, దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈరోజు నాబార్డుకి ఏదైతే శాంక్షన్ ఉందో దాన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేస్తున్నాము, దాన్ని స్టార్ట్ చేసేలా మేము పనిచేస్తున్నాము, ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా కాలేజీకి మొత్తం బడ్జెట్ 700 కోట్లు అయితే కేవలం 200 కోట్లు మాత్రం అక్కడ గ్రౌండ్ అయింది. ఇంకా 500 కోట్లు ఈ మెడికల్ కాలేజీకి కట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సింది ఉంది, బిల్డింగ్స్ కట్టాల్సింది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకి పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేయగలిగారు. మనకి మహారాజా హాస్పిటల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది, దీనికి ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టే ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయగలిగారు. ఇదే కాలేజీలో కానీ లేకపోతే ఈరోజు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్గా చేయగలిగేవారా వాళ్ళ హయాంలో? ఈ మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది. దానికి కూడా ఈరోజు మేము ఏం చేయాలి, ఎలా చేయాలని కార్యరూపం చేస్తున్నాం. అంటే వాళ్ళు ఓపెన్ చేసిన 4 కాలేజీలకు కూడా అదనంగా ఒక 2000 కోట్లు ఖర్చు పెడితే కానీ కాలేజ్ పూర్తిగా అవ్వదు. ఈరోజు ఈ పీపీపీ విధానంలో వైద్య సేవ ఏదైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వస్తుందో అదే సర్వీస్ కూడా పీపీపీ విధానం తీసుకున్నటువంటి కాలేజీల్లో వస్తుంది. దానికి ఎటువంటి అనుమానం లేదు. అయితే మీ అందరికీ అనుమానం ఉంటుంది, ఎలాగ వీళ్ళకి ఫండింగ్ వస్తుందని, ఎలాగ ప్రైవేట్ అనేవాడు ఎలాగ కాలేజ్ నడుపుతాడని ఇది మీకు ఒకటి ఉంటుంది. ఈరోజు ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సిహెచ్సిలో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ చేస్తే దానికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సర్జరీకి ఎంతైతే ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎలాగైతే మీరు యూటిలైజ్ చేసుకుని పేమెంట్ వస్తుందో అదే విధానం కూడా ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఉంది. ఆ విధానమే ఈరోజు పీపీపీ మెడికల్ కాలేజీలో కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఒక సర్జరీ చేస్తే ప్రభుత్వం వాళ్ళకి ఇంత డబ్బులు కూడా ఇస్తుంది. ఆ అమౌంట్తోనే సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేలాగా ఈరోజు కార్యరూపం చేస్తున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు ఈ పీపీపీ విధానంలో తీసుకున్న వాళ్ళు కూడా ఒక కార్పొరేట్ వాళ్ళు కాదు, ఒక సోషల్ సర్వీస్ మోటివ్తో వచ్చి వాళ్ళు కాలేజీలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అది ఈ వ్యవస్థనంతా కూడా ఏదో ప్రైవేటైజేషన్ అయిపోతుందని ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తున్నారు, ప్రజల్ని రాంగ్ సైడ్లో పెడుతున్నారు. ఈరోజు 17 కాలేజీలు మనకు వచ్చాయి, కొన్ని వాళ్ళ హయాంలో వచ్చాయి. వాళ్ళు ఎన్ని మొదలు పెట్టారు, వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? 17 కాలేజీలు 2021లో తెచ్చుకున్నారు, మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కాలేజీలు తెచ్చామని, అందులో 4 కాలేజీలు మాత్రమే ఓపెన్ చేసుకోగలిగారు. అది కూడా మన విజయనగరంకి మహారాజా హాస్పిటల్ ఉంది కాబట్టే ఇది ఓపెన్ చేసుకోగలిగారు. హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఈరోజు కాలేజ్ ఓపెన్ చేస్తారు. ఈ 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి అలాంటిది మీరు 17 కాలేజీలు తెచ్చామని చెప్పి వైకాపా నాయకులు చెప్తున్నారు కదా, మీరు దాన్ని సమర్థిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మిగతా ఉన్నటువంటి 2 కాలేజీలు కూడా కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్, 2 కూడా పాడేరు, ఇంకో కాలేజ్ కూడా. మరి మిగతా ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజెస్ ఈరోజు స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్క కాలేజీకి సుమారు 700 నుంచి 1000 కోట్లు అవసరం. అది ఆపరేట్ చేసేదానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక పైలట్ మోడల్లో 4 కాలేజీలు పీపీపీ విధానం, అన్ని కాలేజీలు కూడా 4 కాలేజీలు మాత్రమే పీపీపీ విధానంలో ట్రయల్ చేస్తున్నాం, మోడల్ ట్రై చేస్తున్నాము. దాంట్లో లోటుపాట్లు ఉంటే కరెక్ట్ చేస్తాము. ప్రజలకి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవ పబ్లిక్ అందించడానికి ఈరోజు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీన్ని ప్రజల్ని తప్పుదోవ పెట్టి ప్రజల్ని లేనిపోయిన భయాందోళన క్రియేట్ చేయడం వల్ల మీరు సమాజానికి నష్టం చేసిన వాళ్ళననేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళని మీరు ఏదీ అనలేక ఏదో ఒక మాట విసిరి ప్రజల్ని తప్పుదోవ పెడుతున్నారు తప్పించి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పని మీద సమర్థించేలాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. మాకు బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్న విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎవరైతే మీరు సంతకాలు పెట్టిస్తున్నారో అది కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం అవగాహన ఉండాలి, కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి.
అసలు కాలేజ్ ఏంటి, మెడికల్ వ్యవస్థ ఏంటి, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటి అనేది అవేమీ తెలియనటువంటి గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు సంతకాలు తీసుకుంటున్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో 4 లక్షల సంతకాలు చేశారట. ఎలా చేస్తారు? నువ్వు పెట్టవంటే పెట్టుంటారట. అసలు వాస్తవపూర్వమైనటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే కనీసం ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాని మీద డిస్కషన్ అవ్వాలి, కనీసం నిజం నిర్ధారణ చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఇవ్వమనండి. లేదా మీకు ఏమైనా సమస్యలు అనుమానాలు ఉంటే నాతో చర్చకి రండి. మీకు చర్చకి రమ్మంటున్నాను కదా, నాతో మాట్లాడండి. ఈ మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ మోడల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు పబ్లిక్ తెలియజేయండి. మీరు కేవలం ప్రైవేటైజేషన్ అయిపోతుందని తప్పుడు పెడుతున్నారు, కానీ వాస్తవాన్ని పబ్లిక్కి చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం మీరు చేయట్లేదు. దీనివల్ల సమాజానికి తప్పు చేసిన వాళ్ళని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రభుత్వంలో ఘనంగా చేశామని. ఈరోజు డిసెంబర్ నెలాఖరు వరకు ప్రొక్యూర్మెంట్ గతంలో జరిగేది కాదు. నవంబర్ 15 మొదలు పెట్టేవాళ్ళం. బీజీలు అన్నీ కూడా గత సంవత్సరం బాగా ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా బాగా ఇచ్చాం. ప్రొక్యూర్మెంట్ అయిన 45 డేస్లోనే రైతులకు పేమెంట్ ఇస్తున్నాము. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ యూరియా బాగా ఇచ్చాము. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచిగా ప్రజల దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటే వీళ్ళు లేనిపోయిన అపోహలు క్రియేట్ చేసి ప్రజలు తప్పుదావ పెట్టే పరిస్థితి కనిపిస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నారు. ధన్యవాదాలు. ఇది ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. పైలట్ సేఫ్టీ మనం చూడాలి. క్రూ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఓవర్ టైం పని చేయకూడదు. 32 గంటలు కనీసం గ్యాప్ ఉండాలి. దాని నుంచి 48 గంటలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పైలట్ ఒక విమానం తీసుకెళ్తున్నారంటే ఎంతోమంది ప్రాణాలతో వాళ్ళు జలగాటం ఆడుతున్నారు. వాళ్ళు కంప్లీట్ రెస్ట్లో ఉండి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన విమాన యాజమాన్యంకి ఉంది. ఆ గైడ్లైన్స్ నిమిత్తమే ఈరోజు డీజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ గత కొన్ని నెలలుగా అది జరుగుతూ ఉంది. దాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళారు. కాబట్టే ఇండిగోలో చిన్న ఇబ్బంది వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా కంపల్సరీగా మీరు ఇది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రయాణికుల తాలూకా ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్టాండర్డైజ్ మోడల్లోకి వెళ్ళాలి. దీన్ని మీరు ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండిగోకి సమస్య ఏముంది, వాళ్ళు ప్రైవేటు సంస్థ. అది ఈరోజు ఇది మనం చెప్తుంది పీపీపీ మోడల్. పీపీపీ మోడల్ ఉన్నటువంటి హాస్పిటల్ వేరు, ప్రైవేటు సంస్థ వేరు. ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ మోడల్. 33 సంవత్సరాలు ఈ హాస్పిటల్లో రన్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ప్రభుత్వ ఆస్తి అయిపోతుంది పీపీపీ మోడల్లో. అది ప్రైవేటైజేషన్ కాదు. ఇప్పుడు ఉన్న జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అది కూడా ఓవర్ ద పీరియడ్ ఒక సర్టన్ పీరియడ్ ఇచ్చిందే. డిఆర్సీ మీటింగ్లో మొదటిసారిగా మీడియాని ఇన్వాల్వ్ చేయలేదు. లాస్ట్ మీటింగ్ వరకు మీడియా ఇన్వాల్వ్ అయ్యింది. లాస్ట్ టైం కూడా మీడియా ఇన్వాల్వ్ అయ్యింది. మొన్న కూడా మీడియా వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకు లేరో నాకు తెలియదు, కానీ బట్ నేను చూశాను, కెమెరాలు ఉన్నాయి. ప్రెస్ వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. లేదు, ప్రెస్ వాళ్ళకి సెపరేట్గా టేబుల్స్ అరేంజ్ చేసి నేను చూశాను. దే హ్యావ్ సీన్. నో, ఇట్ ఈస్ అరేంజ్డ్ అండ్ ఇట్ ఈస్ కెప్ట్ దేర్. ఐ డోంట్ నో మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఐ డోంట్ నో. బట్ మీడియా పాయింట్ అనేది మీ తర్వాత కిందకు వచ్చి మీడియా. నమస్కారం అండి. మరి ఈ రోజున 2 అంశాలు మాట్లాడాలి. మొదటిగా ఓ 10-15 సంవత్సరాల క్రితం ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న రోజుల్లో కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉన్నాయి, విశాఖపట్నం వస్తే బాగుంది కదా అని అనుకునే రోజులు అవి. ఈ రోజున నారా లోకేష్ గారి కృషి వలన, నారా లోకేష్ గారి ఆలోచన వలన, ఆయన కష్టం వలన ఆ కళ నెరవేరుతూ ఉంది. క్రిందటి నెల తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం కానివ్వండి, అంతకుముందు వచ్చిన టీసీఎస్ లాంటి కంపెనీలు కానివ్వండి, మరి మొన్నటి రోజున ఇక్కడికి కాగ్నిజెంట్ వచ్చిందంటే దీని వెనకాతల ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ కంపెనీలు రావడం ద్వారా ఈ ప్రదేశాల్లో ఉన్న
విద్యార్థులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కంపెనీలన్నీ తీసుకొస్తా ఉన్న నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే రెండో విషయం, మరి మంత్రివర్యులు మాట్లాడడం జరిగింది, ఈ పీపీపీ మోడల్ మీద వీరందరూ గ్రామాల్లోకి వెళ్ళి ఆగమ్య గోచరంగా అక్కడ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పీపీపీ మోడల్ వచ్చినంత మాత్రాన సీట్లు తగ్గట్లేదు, సీట్లు పెరుగుతున్నాయని చెప్పే ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడికి ఎవరైతే పేషెంట్స్ వెళ్తారో వారి మీద ఏ రకమైన భారం కూడా మేము వెయ్యము అని కూడా తెలియజేస్తానే ఉన్నాము. అయినా కానివ్వండి, 11 సీట్లు వచ్చిన వైకాపా పార్టీ మరి 16 నెలలుగా ఇంట్లోనే ఉంటూ మరి ఈ రోజున ప్రజల మధ్యకు వచ్చి మేం కూడా ఉన్నాము, మా పార్టీ కూడా ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్లా ఉంది. ఇదంతా గ్రామాల్లో ఏవో సంతకాలు సేకరించామన్నారు, ఆ తర్వాత మండలాలు అన్నారు, నియోజకవర్గాలు అన్నారు, మరి ఈ రోజున జిల్లా స్థాయిలో అదంతా చేస్తామంటున్నారు. కానీ నేను ఈ వైకాపా నాయకులందరికీ కూడా ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి చర్యలు ఏంటి అనేవి గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా ప్రజలు మాత్రం అవి పట్టించుకోరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.